సో వాట్ ఈస్ దేర్ ఇన్ జిఎస్టీ అప్డేట్. సో యాక్చువల్గా నేను ఈ వీడియోలో వచ్చేసి ఒక 2 అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఒక అడ్వైజరీ అప్డేట్ వచ్చేసి 4/11/2023లో వచ్చింది. వాట్ ఈస్ దిస్ అప్డేట్? ఈ అప్డేట్ రిలేటెడ్ టు అడ్వైజరీ ఫర్ పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్ బయోమెట్రిక్ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్ అండ్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆఫ్ గుజరాత్ అండ్ పాండిచ్చేరి. సో 2 స్టేట్ లో ఫస్ట్ ఈ అడ్వైజరీ అయితే ఉందో ఆధార్ అథెంటికేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి గుజరాత్ లో స్టార్ట్ చేసింది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన పైలట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ పైలట్ ప్రాజెక్ట్ బయోమెట్రిక్ అనేది వస్తుంది. జిఎస్టీలో గుజరాత్ లో ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే వేరే స్టేట్లలో స్టార్ట్ చేస్తారని చెప్పినాక సో వాటితోనే ఇప్పుడు గుజరాత్ అండ్ పుడుచేరి ఏం చెప్తున్నా అంటే వాళ్ళ కోసం దిస్ ఈజ్ డియర్ ట్యాక్స్ పేయర్. ఈ ఇయర్ ఎవరైతే రీసెంట్లీ డెవలప్ అయిన అప్లికేషన్ ప్రాసెస్ ప్రకారం జిఎస్టీ అప్లికేషన్ ప్రకారం మనం ఏమి రిమైండ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏని ఫిల్ చేసినప్పుడు ఫామ్ బిని ఫిల్ చేసే ముందు వీటి డీటెయిల్స్ ని మనం జాగ్రత్తగా క్లియర్ పెట్టుకోవాలి. ఫామ్ ఏ నార్మల్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేసేస్తాం. అందులో రూల్ 8 లో సిజిఎస్టీ రూల్స్ కొన్ని ఉంటాయి. అందులో అవి అమెండ్ అయినాయి. అందులో మనం ఏం చెప్పాలి అంటే కామన్ పోర్టల్లో ప్రొవైడ్ చేసేటప్పుడు డేటా అనాలిసిస్ అండ్ రిస్క్ పారామీటర్స్ ని మైండ్ లో పెట్టుకుని మీరు బయోమెట్రిక్ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్ చేయాలి అండ్ ఒక ఫోటోని ప్రొవైడ్ చేయాలి. వెరిఫికేషన్ ఫర్ ఒరిజినల్ కాపీ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయాలి విత్ ద అప్లికేషన్. సో మనం అప్లికేషన్ తో పాటు బయోమెట్రిక్ పెట్టాలి. ఆధార్ అథెంటికేషన్ బయోమెట్రిక్ పెట్టాలి. ఒక ఫోటో దిగాలి అప్పటికప్పుడే. ఇంకోటి వెరిఫికేషన్ పెట్టాలి. వెరిఫికేషన్ కి అప్లోడ్ చేసేటప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డ్ ని మనం స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటది అప్లోడ్ కి. నెక్స్ట్ ఈ ఫంక్షనాలిటీ బేస్డ్ ఆన్ దిస్ డెవలప్మెంట్ కి సంబంధించి ఇది లాంచ్ వచ్చేసి పుడుచేరిలో 30 ఆగస్ట్ 2023లో వచ్చింది. అండ్ తర్వాత గుజరాత్ లో వచ్చేసి 7th నవంబర్ 2023 నుంచి వచ్చింది. ఈ సెట్ ఫంక్షనాలిటీ అనేది వెరిఫికేషన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ బుకింగ్ ప్రాసెస్ రెండింటికి వస్తుంది. ఆఫ్టర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ద ఫామ్ జిఎస్టీఆర్ రిజిస్ట్రేషన్ 1 విల్ రిసీవ్ ఎయిదర్ ద ఫాలోయింగ్ లింక్ అంటే 2 లింక్స్. ఒకటి లింక్ ద ఓటీపీ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్ ఆర్ ఏ లింక్ ఫర్ బుకింగ్ అండ్ అపాయింట్మెంట్ విత్ ఏ మెసేజ్ to visit a GST Suvidha along with the details of GSK and jurisdiction for biometric ఆధార్ అథెంటికేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇందులో మనకి ఈ 2 ఆప్షన్స్ లో ఐదర్ మనం ఆధార్ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్ కానీ ఆర్ వాళ్ళని ఇక్కడ పిలిచి ఆ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కి కానీ ఏదో ఒక దానికి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇఫ్ ద అప్లికేషన్ రిసీవ్స్ లింక్ ఫర్ ఓటీపీ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్ కన్నా సెలెక్ట్ చేసుకుంటే 0.3a లో చెప్పిన ప్రకారం వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ లో కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఆ అప్లికెంట్ వచ్చేసి రిలేటింగ్ టు మెథడ్ 2ని డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు అతను ఏం చేయాలి, ఒక డేట్ ని బుక్ చేసి పెట్టుకుంటే అపాయింట్మెంట్ కి డిజిగ్నేటెడ్ జిఎస్టీ సువిధా కేంద్ర వాళ్ళు ఎవరైతే ఉంటారో మీన్స్ జిఎస్టీ ఆఫీసర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక లింక్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఈమెయిల్ లో ప్రొవైడ్ చేస్తారు. వన్ ద అప్లికెంట్ గెట్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ త్రూ ఈమెయిల్ he or she will be able to visit the designated GSK. వాళ్ళు ఒక డేట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ డేట్ కి మీరు అక్కడ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకోవాలని మీరు స్లాట్ ని బుక్ చేసుకోవాల్సి వస్తుంది సో డేట్ కి అని. సో సేమ్ లైక్ ఇక్కడ ఉన్న ఒక షెడ్యూల్ డేట్ ని మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ షెడ్యూల్ డేట్ లో మీరు విజిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ విజిట్ చేసినప్పుడు ఏముంటది ఇన్ఫర్మేషన్ అట్ ద టైమ్ ఆఫ్ విజిట్ జిఎస్కే అప్లికేషన్ ఏమేమి డీటెయిల్స్ ని తీసుకొని వెళ్ళాలి అంటే ఒకటి కాపీ హార్డ్ కాపీ తీసుకొని పోవాలి కన్ఫర్మేషన్ అయినట్లు ఆర్ సాఫ్ట్ కాపీని పెట్టుకోవాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ జ్యూరిడిక్షన్ యాజ్ మెన్షన్ ఇన్ ద ఇంటిమేషన్ మెయిల్. మనకు ఒక ఇంటిమేషన్ మెయిల్ వచ్చింది కదా, జ్యూరిడిక్షన్ డీటెయిల్స్ ని తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్ దట్ వర్ అప్లోడెడ్ విత్ ద అప్లికేషన్ హ్యాస్ కమ్యూనికేటెడ్ బై ద ఇంటిమేషన్ మెయిల్. ఏమేమి అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని నువ్వు అప్లోడ్ చేసినావో ఆ డీటెయిల్స్ ని తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ will be done at the GSK for all the required individuals as per GST application registration 1. సో మొత్తం ఆధార్ అథెంటికేషన్ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తీసుకుంటారు. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా
క్లియర్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో అపాయింట్మెంట్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కి డూయింగ్ మ్యాక్సిమం పర్మిషబుల్ పీరియడ్ లో వాళ్ళకి ఇంటిమేషన్ మీరు వస్తుంది కదా, అండ్ ఆ కేసులో కూడా మనకి ఏఆర్ఎన్ అనేది జనరేట్ అవుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత. ఈ ఫీచర్ ఆఫ్ బుకింగ్ అపాయింట్మెంట్ టు విజిట్ ద డిజిగ్నేటెడ్ జిఎస్కే ఈజ్ కరెంట్లీ అవైలబుల్ ఇన్ అప్లికేషన్ ఏది గుజరాత్ స్టేట్ లో అండ్ తర్వాత నోటిఫైడ్ చేసిన స్టేట్ లో మనకి వచ్చేస్తుంది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది. సో ఈ ఫీచర్స్ బుక్ అపాయింటింగ్ డిజిగ్నేటెడ్ బుక్ కరెంట్లీ అవైలబుల్ గుజరాత్ స్టేట్ కి అండ్ వేరే స్టేట్ కి నోటిఫై చేస్తారు. నెక్స్ట్ ఈ ఆపరేషన్ డేట్స్ అండ్ హవర్స్ జిఎస్కే యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఫర్ రెస్పెక్టివ్ స్టేట్స్. సో ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క డేట్ ని ఒక్కొక్క టైం ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏమంటే అడ్వైజరీ పర్సన్ సప్లయింగ్ ఆఫ్ మనీ ఆన్లైన్ మనీ గేమింగ్ సర్వీస్ ఆర్ ఓఐడిఏఆర్ సర్వీస్. ఓఐడిఏఆర్ సర్వీస్ అంటే ఆన్లైన్ ఎవరైతే ఆన్లైన్ లో డేటా రిటెన్షన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి సంబంధించి ఆర్ బోత్ వీళ్ళు జిఎస్టిఆర్ఈజీ 10 అండ్ ఫామ్ జిఎస్టిఆర్ఈఏ ఫామ్ ని మనం ఫైల్ చేయాలి. మనకి జిఎస్టిఆర్ 3B ఫామ్ ఎట్లయితే ఉందో రిటర్న్ జిఎస్టిఆర్ 5A అట్లా తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆర్ఈజీ 10 లో వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రెగ్యులర్ వాళ్ళు నార్మల్ జిఎస్టి రిజిస్ట్రేషన్ ఫామ్ లో తీసుకుంటారు, వీళ్ళకి ఆర్ఈజీ 10 ఫామ్ ఫిల్ చేయాలి. నౌ ఇన్ దిస్ కేస్ వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తారు, జనరల్ గా ఇక్కడ రీసెంట్ అమెండ్మెంట్స్ ప్రకారంగా ఆన్ ద సిజిఎస్టి ఆర్ ఎస్జిఎస్టి యాక్ట్ ద ఐజిఎస్టి యాక్ట్ ఏం చెప్పింది, సిజిఎస్టి ఐజిఎస్టి ప్రకారంగా ఎవరైతే పర్సన్ లొకేట్ అయింటాడో ఇక్కడ అవుట్ సైడ్ ద టాక్సబుల్ టెరిటరీ వాళ్ళు ఆన్లైన్ మనీ గేమింగ్ ని ప్రొవైడ్ చేస్తుంటారు టు ఏ పర్సన్ ఇన్ టాక్సబుల్ టెరిటరీ. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను అవుట్ సైడ్ కంట్రీ అంటే ఒక ఎగ్జాంపుల్ కి జపాన్ తీసుకోండి, ఆర్ జపాన్ కాకుంటే వేరే కంట్రీ ఏదైనా కంట్రీ వేరే కంట్రీలో ఉండి వాళ్ళు ఒక ఆన్లైన్ సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేస్తూ ఆ సాఫ్ట్వేర్ ని మన ఇండియా వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనుకోండి. సో అట్లాంటి కేసెస్ లో ఎట్లుంటది అంటే వాళ్ళు మనకి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు, మన నుంచి ఫీజ్ అమౌంట్ ని అవి కలెక్ట్ చేసుకుంటారు. సో ఇన్కమ్ అక్రూ అరైజ్ ఇన్ ఇండియా అవుతుంది, taxable territory వాళ్ళకి తీసుకుంటారు. ఈజ్ లైబుల్ టు గెట్ రిజిస్టర్ ఇన్ జిఎస్టీ అండ్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ అండ్ సచ్ సప్లై. సో ఆ సప్లై మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అండ్ పే చేయాలి. ఇన్ దిస్ కాన్సెప్ట్ లో ఎవ్రీ పర్సన్ లొకేటెడ్ అవుట్ సైడ్ taxable territory making such application of online money gaming to a person in India is now mandatory to take registration. Amended is existing registration in accordance with proposed law. ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే జస్ట్ మైగ్రేట్ లేకి రావాలి, లేదని వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఫామ్ జిఎస్టిఆర్ఈజీ 10 ఫామ్ ని యూజ్ చేయాలి. అండ్ ఆల్సో రిక్వైర్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సప్లైస్ ఆఫ్ ప్రపోజ్డ్ టేబుల్ ఫామ్ జిఎస్టిఆర్ ఫామ్ 5A. ఇక్కడ జిఎస్టిఎన్ ప్రాసెస్ లో డెవలపింగ్ ఫంక్షనాలిటీలో న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ ని అండ్ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి అమెండ్మెంట్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తారు, కొన్ని ఫంక్షనాలిటీని ప్రొవైడ్ చేస్తారు ఈ అరౌండ్ లో. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆర్ఈజీ 10 వాట్ ఈస్ దేర్, ఇక్కడ యాజ్ పర్ ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ ప్రకారంగా పర్సన్ ఎవరైతే ఆన్లైన్ మనీ గేమింగ్ లో ఉంటారో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి, వాళ్ళ సెల్ఫ్ వాళ్ళగానే ఐడెంటిఫై చేసుకుని మేము ఆన్లైన్ మనీ గేమింగ్ అని తెలిస్తే మీరు ఆర్ఈజీ 10 ఫామ్ ని ఫిల్ చేయాలి, ఎవరు న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళు అయితే. అండ్ వేర్ హ్యాస్ అప్లికెంట్ వచ్చేసి ఆల్రెడీ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద సెడ్ ఫామ్ జిఎస్టిఆర్ 10. And also type of supply law may be required declared row from the form GSTREG 10 while for the registration. ఒకవేళ ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ రిజిస్టర్డ్ పర్సన్స్ అనుకోండి ఆఫ్ ఓఐడిఆర్ సర్వీసెస్ ఆల్రెడీ ఉండింటాయి అనుకోండి, వాళ్ళు అమెండ్ చేసుకోవాలి యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. సో ఆర్ఈజీ 10 న్యూ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ వాళ్ళు అమెండ్మెంట్ చేసుకోవాలి. As a workaround, it is here advised that any person engaged in the supply of online money gaming who is required to be registered in accordance with the recent amendment program can file their GST registration application in the existing form 10 itself. Along with said application is required to be provided PDF copy information ki provide చేస్తారు. డాక్యుమెంట్స్ అప్లోడెడ్ సెక్షన్ అవైలబుల్ ఇన్ పార్ట్ ఏ లో మనకి ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తారు అండ్ మీకు ఒక ఫార్మాట్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ఏం ఫిల్ చేయాలని. అండ్ రిటర్న్ ఫామ్ జిఎస్టిఆర్ 5A రిటర్న్ లో ఏ పర్సన్ ఎవరైతే ఎంగేజ్ అంటారో ఇక్కడ ఆన్లైన్ మనీ గేమింగ్ లో ఉన్న వాళ్ళు
వాళ్ళు కంపల్సరీగా టేబుల్ 5D ఫామ్ అండ్ టేబుల్ 5E ఫామ్ ఆఫ్ GST 5A లో ఫిల్ చేయాలి. అండ్ ఈ టీల్స్ సచ్ టేబుల్ ఏవైతే ఉంటావో వాటిని డెవలప్మెంట్ చేసి అండ్ అమెండెడ్ ఫామ్ GSTR 5A ఆన్ ద పోర్టల్. అండ్ పర్సన్స్ ఎవరైతే ఎంగేజ్ అయి ఉంటారో ఎక్కడ మేకింగ్ సప్లైస్ ఆఫ్ ఆన్లైన్ మనీ గేమింగ్ అండ్ హియర్ బై అడ్వైజ్ టు ఫర్నిష్ డీటెయిల్స్ ఆఫ్ ఫామ్ టేబుల్ 5 అండ్ 5A సంబంధించి ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ REG10 లో ఒక PDF ప్రొవైడ్ చేస్తామన్నా కదా. సో ఆ PDF లో వచ్చేసి టైప్ ఆఫ్ సప్లైలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏవి సప్లై ఆఫ్ ఆన్లైన్ మనీ గేమింగ్ సప్లైయా ఆర్ సప్లై ఆఫ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా యాక్సెస్ ఆర్ రిట్రైవల్ సర్వీసా. OIDR సర్వీస్ అంటే ఇదే అన్నమాట. సో ఇదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ బోత్. మీరు ఒకవేళ రెండింటిని ప్రొవైడ్ చేస్తారో రెండింటిని తీసుకోవాలి. అది పార్ట్ ఏలో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సర్వీస్ ఆర్ ఆన్లైన్ మనీ గివింగ్. సో మీరు ఎప్పుడు కమెన్స్మెంట్ చేసినారో డేట్, మంత్, ఇయర్ ని ప్రొవైడ్ చేయండి. అండ్ వేర్ హ్యాజ్ యూనిఫామ్ resource allocator URL of the website or platform, name of the application as applicable through which online money gaming or online information data access or retrieval services are provided. So మీరు ఏ URL అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గేమింగ్ లో వచ్చేసి రమ్మీ ఉంటుంది. సో రమ్మీ URL rummy.com సంథింగ్ ఏదో ఉంటుంది కదా. సో రమ్మీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ బెట్ రాజా అని ఉంటుంది. సో betraja.com దట్ ఈస్ URL. వాళ్ళకున్న URL www.betraja.com అట్లా ఉంటాయి కదా. సో వాళ్ళు ఆ URL ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ డిక్లరేషన్, వాళ్ళు హై ఇయర్ బై నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ డేట్ ని, మంత్ ని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాలి. సో మనం ఈ వీడియోలో మూడు డీటెయిల్స్ అని చెప్పుకోవచ్చు. ఒకటి REG10 గురించి అండ్ ఇంకోటి 5 గురించి, 5 GSTR 5A గురించి. అండ్ తర్వాత నోటిఫై చేసిన వాళ్ళకి బయోమెట్రిక్ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఒకవేళ మీకు ఆధార్ అథెంటికేషన్ రాకుంటే డైరెక్ట్ గా మీరు బయోమెట్రిక్ గా చేసుకోవచ్చు.